ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. జనావాసాల్లోకి వచ్చి చిక్కులో పడిన ఒక జింక ప్రాణాలను కాపాడేందుకు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది కలిసి చేసిన ప్రయత్నం అందరినీ కదిలించింది. ప్రకృతి నుండి దారి తప్పిన ఆ జింక కుక్కల దాడిలో చిక్కగా ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంది. అయితే సకాలంలో స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది అటవీశాఖ చర్యలతో జింకను రక్షించారు. ఈ ఘటనపై మన ప్రత్యేక వార్తా నివేదిక. సత్తుపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న నీలాద్రి అర్బన్ పార్క్ ప్రాంతం సహజసిద్ధమైన అడవి వాతావరణానికి పేరు పొందింది. అయితే ఇటీవల ఆ పార్క్ పరిధిని వదిలి ఒక జింక జనావాసాల్లోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అడవిలోని సహజ వనరులు తగ్గడం, శబ్ద కాలుష్యం, రోడ్ల నిర్మాణం వంటి కారణాలతో వన్యప్రాణులు తరచుగా మనుషుల ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం సమయంలో జింక నీలాద్రి అర్బన్ పార్క్ నుండి పట్టణంలోని జేవీఆర్ఓసీ మెయిన్ గేట్ ప్రాంతానికి చేరింది. అక్కడ వీధి కుక్కల గుంపు జింకను వేటాడటం ప్రారంభించింది. భయంతో పరుగు తీస్తూ జింక ఒక గోడ అడ్డుగా తడబడింది. ఇదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. వారి శ్రద్ధతో కుక్కలను తరిమివేసి జింకను ప్రాణాపాయంలో నుంచి బయటకు తీశారు. అనంతరం జింకకు ప్రథమ చికిత్స అందించి అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. ప్రత్యక్ష సాక్షి వ్యాఖ్య ప్రకారం కుక్కలు వెంబడిస్తుంటే జింక చాలా భయపడింది. మేము వెంటనే దగ్గరకు వెళ్లి కుక్కలను తరిమేశాం. జింకను చూసినప్పుడు మనసు కదిలిపోయింది. అటవీశాఖ వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడాం అని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు తెలిపారు. అటవీశాఖకు సమాచారం అందిన వెంటనే స్పందించిన తీరు అభినందనీయం. అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్న తర్వాత జింకకు తగిన చికిత్స అందించారు. అనంతరం జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి మళ్లీ అర్బన్ పార్క్ అడవి ప్రాంతంలో వదిలేశారు. వన్యప్రాణులను సంరక్షించడం మన బాధ్యత. వీటికి తగిన వనరులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం అని అటవీశాఖ అధికారి తెలిపారు. ప్రజలకు పలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తే భయపడకుండా తక్షణంగా అటవీశాఖ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వటం వలన వన్యప్రాణుల సంరక్షణకు సహాయపడిన వాళ్లవుతారు. వీధి కుక్కల నియంత్రణపై స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అడవిలో జీవించే జంతువులు మన సహజ ప్రపంచానికి అవిభాజ్య భాగం. మనసు కరిగించే ఈ ఘటన మనకు ప్రకృతితో సహజీవనం ఎలా ఉండాలో గుర్తు చేస్తోంది. జింక ప్రాణాలను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, అటవీశాఖ సిబ్బందికి అభినందనలు తెలుపుతూ ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. సత్తుపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన వన్యప్రాణుల సంరక్షణపై మనసును తాకే సందేశాన్ని ఇచ్చింది. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం.